శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారము. మనకు మే నెల మాస ఫలితాల్లో వైశాఖ మాసము. ఈ యొక్క వైశాఖ మాసంలో చాలా అద్భుతమైనటువంటి జయంతోత్సవాలు, అనేక పుణ్యమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాలు, అనేకం కూడా స్నానాలు లాంటివి అనేకం కూడా ఉన్నాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో సరస్వతి పుష్కరాలు, అందరూ కూడా ఆ పుష్కర స్నానం చేసి ఆ యొక్క దేవతానుగ్రహం పొంది అందరూ కూడా పితృలోక అనుగ్రహం, పితృదేవతలకు కూడా అనుగ్రహించేటువంటి సరస్వతి పుష్కరాలు. అలానే అక్షయ తృతీయ, పరశురామ జయంతి, గంగోతరుణము, అలానే మనకు వైశాఖ పౌర్ణిమ, అలానే ఏకాదశి, చాలా విశేషమైనటువంటి మోహిని ఏకాదశి, ఇలాంటి పర్వదినాలు అనేకం కూడా మనకు గోచరిస్తున్నాయి. అందులో నదీ స్నానం చాలా ఉత్తమమైనది, పద్మపురాణం తెలుపబడింది. కాబట్టి అందరూ కూడా వైశాఖ మాసంలో క్షేత్ర యాత్ర స్నానాధికాలు చేసుకొని వాళ్ళ యొక్క గ్రహస్థితి ఏదైనా బాగోలేకపోతే కూడా ఇటువంటి హోమ వ్రత నియమాలు పాటించి, ఉపాసన పాటించి ఆ యొక్క పరిపూర్ణమైన దేవతానుగ్రహాన్ని పొందడానికి ఈ వైశాఖ మాసం కూడా చాలా మంచిదైనటువంటిది. ముఖ్యంగా విష్ణుప్రీతి అయినటువంటి మాసము వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ పురాణం కూడా ఉంటుంది మనకి. ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంగా మనం పిలువబడుతుంది. ఇక మనకు రాశి సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో మేష సంక్రమణ అయిన తర్వాత రవి వృషభ రాశిలో సంక్రమణం చేస్తూ, అట్లానే రాహు కేతువులు కూడా మే నెల నుంచి 18వ తారీఖు నుంచి కుంభ సింహాదుల్లో సంక్రమణం జరుగుతూ సంచరిస్తున్నారు మార్పుతో. అలాగే గురువు కూడా మిథునంలో మార్పుతో ఉన్నారు. ఈ యొక్క మాసం ఉగాది తర్వాత చాలా ప్రత్యేకంగా మే మాసంలో కలుగుతుంది. అలానే బుధుడు కూడా అతిచారంతో 2వ రాశిలో మారుతున్నాడు. మేషంలోకి 6వ తారీఖు వచ్చి, అట్లానే మళ్ళీ మే 6 నుంచి మేష సంక్రమణం మేషంలో సంచరిస్తూ బుధుడు మే 23 నుంచి వృషభ రాశిలో సంచరిస్తున్నారు బుధుడు కూడా. ఇలా అతిచారంగా బుధుడు రాబోయేటువంటి మాసాల్లో గురువు కూడా అతిచారంతో ఉన్నాడు. ఇదంతా గమనిస్తూ ద్వాదశ రాశి ఫలితాల్లో మాస ఫలితాలు చాలా ప్రాముఖ్యంగా చెందినటువంటిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఇట్లా అతిచారం వల్ల మాస ఫలితాలు తప్పక అందరూ కూడా విని తదనుగుణంగా కార్యక్రమాలు, శాంత్యాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క మే మాసం వైశాఖ మాసము కన్యారాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా కన్యారాశి వారికి ఉత్తరాక్షత్రం 2, 3, 4 పాదాలు, అలానే హస్తాక్షత్రం 4 పాదాలు, చిత్తాక్షరం 1, 2 పాదాలు ఈ యొక్క కన్యారాశివి. ఈ కన్యారాశికి ముఖ్యంగా ఏ విధంగా ఉందయ్యా అంటే, గ్రహస్థితి ఇప్పుడే జన్మం నుంచి కేతువు 12లోకి వెళ్తున్నాడు. ఈ యొక్క మాసం నుంచి మే 18వ తారీఖు నుంచి రాహు వీరికి 6వ స్థానంలో సంచారము, 7వ స్థానం శని శుక్రుడు, అష్టమంలో బుధుడు మే 6 నుంచి ప్రయాణం, అలానే బుధుడు మే 23 నుంచి కూడా మళ్ళీ 9వ స్థాన సంచారము, రవి మే 14 నుంచి 9వ స్థాన సంచారము, అలానే గురువు 10వ స్థానం, ఏకాదశంలో కుజుడు, అలానే ద్వాదశంలో కేతువు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా 6లో రాహు సంచారం చేస్తున్న కాలంలో శత్రువుని, ఓటమిని చవి చూసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఇప్పటిదాకా హేళన చేసి, గోల చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన వారు వాళ్ళు ఏంటో కష్టమేంటో తెలుసుకుంటారు. కాబట్టి మీరేం దిగులు పడక అవసరం లేదు కన్యారాశి వారు. అలానే 7వ స్థానంలో శని శుక్రుడు సంచారం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మోసపూరితమైన ఆలోచనలు కానీ, మోసపూరితంగా దివ్యమైన మాటలు చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కొంతమంది ఉంటారు. జాగ్రత్తగా ఉండడం మంచిది. అలానే శుక్రుడు కూడా ఆ యొక్క 7వ స్థానంలో ఉన్న ముఖ్యంగా భాగస్వామి కూడా మీతో కొంత మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. అలానే బుధుడు మీకు 10వ స్థానం యొక్క 8వ స్థానం నుంచి 9వ స్థానం సంచారం చేస్తున్నాడు. 9వ స్థానంలో బుధుడు సంచారం చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే
బుద్ధి కుశలతతో ఆలోచన చేయండి. ఎవరేది చెప్పినా వినకండి. మీ తోవ ఏదో మీరు ఏదేదో ఆలోచన చేసుకుంటూ ఆ తోవలో మీరు వెళ్ళండి. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పారని ఆలోచన చేసుకోకండి. అలానే గురువు మీకు దశమ స్థానంలో కొంత వృత్తిలో కానీ వ్యాపారంలో కావచ్చు కొంత ఇబ్బంది గల అవకాశం ఉంది. ఎందుకంటే మీ యొక్క నైపుణ్యత చూపించుకునే అవకాశం ఉంది. నైపుణ్యత తెలియకుండా మీ మీద ఆరోపణలు చేసేవాళ్ళు మాది కాపీ కొట్టారని చెప్పి అనేక విధాలుగా కన్యారాశి వారికి ఆరోపణలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా నిరాధార ఆరోపణలే, ఎటువంటి ఆధారం లేకుండా ఉంటాయి. అలానే కుజుడు ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి కంటికి సంబంధించి కానీ రక్తం సంబంధించి కానీ అలానే మీ ఇంట్లో దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే వాటి వల్ల కొంత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. మీకు స్థిరాస్తి వాళ్ళ కొనుగోలు ఏవైతే ఉంటాయో అవి కొంత వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. 12లో కేతు ఉండడం వల్ల ఈ యొక్క మంత్రోపాసన దీక్ష కానీ భక్తి మార్గాల్లో కానీ ఆధ్యాత్మికత కానీ భావనలు చాలా అద్భుతంగా ఉంటాయి. పురాణ కాలక్షేపాలు కానీ పుణ్యక్షేత్ర దర్శనం కానీ స్నాన ఫలితాలు కానీ అలానే చాలా అద్భుతంగా రాణిస్తారు. కాబట్టి కన్యారాశి వారికి 60% బాగుంది, 40% బాగాలేదు. ఈ యొక్క 60% ఫలితాల్లో ముఖ్యంగా కేతు యోగప్రదంగా ఉన్నాడు, రాహు యోగప్రదంగా ఉన్నాడు, శని అండ్ గురువు మాత్రం అవయోగంగా ఉన్నారు. కాబట్టి విష్ణు సహస్రం పారాయణ చేయటం, గురుక్షేత్ర దర్శనం చేయటం, గురు దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి దత్త కవచం, దత్త స్తోత్రం, దత్త స్తవము అలానే దత్త చరిత్ర పారాయణం చేసుకోవడం, రాఘవేంద్ర స్వామి కానీ గురువులు ఆరాధన చేయడం, గురువు దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క కన్యారాశి వారికి ఈ యొక్క మాసంలో. శ్రీభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మే మాసం వైశాఖ మాసంలో ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మాస ఫలితాల్లో. తులారాశికి ఈ యొక్క ఉగాది తర్వాత నుంచి రాహుకేతువులు కూడా 12 నుంచి ఏకాదశంలో కేతువు, అలానే పంచమంలో రాహువు, షష్టంలో శని శుక్రులు, సప్తమంలో బుధుడు, తదుపరి సప్తమ స్థానం నుంచి రవి బుధులు ఇద్దరు కూడా ఈ యొక్క బుధుడు మాత్రము సప్తమ స్థాన సంచారము, తదుపరి అష్టమ స్థాన సంచారం మే 23 నుంచి, రవి మాత్రం అష్టమ స్థాన సంచారము మే 14వ తారీఖు నుంచి, అలానే గురువు కూడా భాగ్యస్థాన సంచారం చేస్తున్నారు. ఈ విధంగా కుజుడు వచ్చేసి దశనక్షత్ర సంచారము ఈ విధంగా ఉండేటప్పటికీ తులారాశి వారికి ముఖ్యంగా చిత్తాక్షత్రం 3-4 పాదాలు, అలానే విశాఖ నక్షత్రం 1-3 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు వాళ్ళు ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితి చూసాము. వాడి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే పంచమంలో రాహు ఉన్నాడు. రాజ్యపుచ్యత, రాజగౌరవము, సభా గౌరవాలు వచ్చే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని కొంత విమర్శించే అవకాశం ఉన్నా కూడా మీరు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విమర్శలకే మీరు మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పంచమంలో రాహు ఉన్నాడు. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం వల్ల కావచ్చు, మొండిగా వ్యవహరించడం, అలానే శని ఆ షష్ఠ స్థానంలో శత్రు రుణ వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. రుణం అనేటువంటిది పెరిగే అవకాశం ఉంది. శత్రువు క్షయమయ్యే అవకాశం ఉంటుంది. అలానే శుక్రుడు కూడా 6లో ఉన్నాడు. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క బుధుడు కూడా మీకు సప్తమ స్థానం సంచారం చేస్తున్నాడు. షష్టం నుంచి, షష్టంలో ఉన్నంతకాలం మీ బుద్ధి కుశలత ద్వారా మీరు కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. తద్వారా మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే బుధుడు మీకు తర్వాత అష్టమ స్థానం సంచారం చేస్తున్నాడు. అష్టమ స్థానం సంచారం చేసేది చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువ మోతాదులో భోజనం కానీ ఏదైనా తీసుకోవటం జరుగుతుంది. తద్వారా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలానే గురువు మీకు భాగ్యస్థానం సంచారం చేస్తున్నారు. తదేకంగా పితృయజ్ఞాలు కానీ, దేవయజ్ఞం కానీ, యజ్ఞాది కర్తవులు కానీ, వ్రతాధిక నియమాలు కానీ బాగా యోగించే అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం బాగా ఉందని చెప్పచ్చు. గురువు యొక్క భాగ్యస్థానంలో సంచారం చేస్తూ శని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలానే రావాల్సిన ధనం కానీ, నష్టమైన ధనం కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ యొక్క శని కూడా తృతీయ స్థానం ముందు సంచారం యొక్క దృష్టి పెట్టడం వల్ల రవి మీద కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అపఖ్యాతి పాలయ్యే అవకాశం ఉంటుంది. తండ్రికి అనారోగ్యం కొంచెం సూచించుకునే అవకాశం, జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అలానే ఈ యొక్క గురువు కూడా వీరికి దశమస్థాన సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క కుజుడు దశమస్థాన సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగంలో కానీ కొంత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎంత కూడా ఒత్తిడి తగిలినా కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది.
నిజాన్ని మాట్లాడితే ఒప్పుకోరు, అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది వృత్తిలో కూడా. కాబట్టి ఇలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సూచిస్తుంది. కుజుడు ఈ యొక్క దశనక్షత్రంలో ఉండడం వల్ల, కేతు ఏకాదశిలో ఉండడం వల్ల ముఖ్యంగా పెద్దల నుంచి గౌరవ మర్యాదలు మన్ననలు పొందడం, అలానే మీ ఖ్యాతి కొన్ని విధాలుగా నేర్పరిగా కొంతమంది కీర్తించడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే కేతు 11 ఉండడం వల్ల దీర్ఘమైన వ్యాధులు బాధలు నిలిగిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా తులారాశి వారికి యోగప్రదంగా ఉంది. ముఖ్యంగా బుధుడు ఎప్పుడైతే 23వ తారీఖు నుంచి అష్టమ స్థానం సంచారం చేస్తాడో ఇంకా దివ్యంగా ఉంటుంది. అప్పటి కూడా ఒక మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 50% బాగుంటుంది, మరో 50% బాగుండదు. ఈ విధంగా సింహరాశి వారికి, ఈ యొక్క తులారాశి వారికి ఈ విధంగా ఉందని ఈ యొక్క మాస ఫలితాలు. ఇంకా మరికొన్ని మంచి ఫలితాలు పొందడానికి సింహరాశి వారు గ్రామదేవతారాధన, చండీ సప్తతి పారాయణం, దుర్గాస్తుతి, అలానే విష్ణు సహస్రనామ పారాయణం, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, సుబ్రహ్మణ్యారాధన, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికై ఏదైనా కార్యక్రమం చేసుకోవటం, లేదా ప్రతి ఆదివారం రోజున దగ్గరలో ఉంటే గ్రామదేవత దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క తులారాశి వారికి.